శ్రేయోభిలాషులకు, కస్టమర్లకు, ఏజెంట్లకు, డీలర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు అందరికీ తెలియాలి. అమ్మమ్మ హెర్బల్ ఫార్మా ఎండి గారి గురించి అందరికీ తెలిసేలా చెయ్యండి. గ్రానీ, మొత్తం ఈవిడ చరిత్ర, బుద్ధి, స్వార్థం అందరికీ అర్థం అయ్యేలా చెయ్యండి. ఏమైందండి? మంగమ్మ గారు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని మాకు ఫోన్ వచ్చింది. ఏంటి? మా నాన్నమ్మ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుందని ఫోన్ చేశారా? అవునండి. ఎవరు ఫోన్ చేశారు? ఎప్పుడు ఫోన్ చేశారు? 93724615. ఈ నంబర్ నుండి సీత గారు ఫోన్ చేశారండి. త్వరగా వెళ్దాం. వెంటనే వచ్చి తీసుకెళ్ళాలి అన్నారు. అందుకే వచ్చాం మేము. నేను ఫోన్ చేయడం ఏంటి? ఏంటమ్మమ్మా, ఏమైంది? హాస్పిటల్ వ్యాన్ ఏంటి? ఏమైందమ్మమ్మా? స్వర్ణ డార్లింగ్, ఇది ఈ మాయలాడి. నేను తన గురించి నిజం చెప్తుంటే నాకు పిచ్చి పట్టిందని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని డాక్టర్కు ఫోన్ చేసిందట. వాళ్ళు వచ్చేశారు. ఏమే, నాకు లేని పిచ్చి అంటగట్టి నన్ను హాస్పిటల్ పాలు చేసి పర్మనెంట్గా చైర్మన్ పదవిలో ఉండిపోదామని ప్లాన్ చేసావా? చిచి, ఎంత దుర్మార్గురాలివే. నేనెప్పటి నుంచో చెప్తున్నా, ఇది మేకతోలు కప్పుకున్న నక్క. అమ్మమ్మని పిచ్చడానికి నీకు నోరెలా వచ్చింది? ఏయ్, అసలు బయటికి ఎలా వచ్చావే? గదిలో పెట్టి తాళం వేస్తే గదిలో మగ్గి చేస్తాననుకున్నావా? దీనికి ఫోన్ చేస్తే వచ్చింది. తాళం పగలు కొట్టి బయటికి తీసుకొచ్చింది. నన్ను గదిలో చంపేసి అమ్మమ్మని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి చక్రం తిప్పుదామనుకున్నావా? సాగవు, నీ ఆటలు సాగవు. దుర్మార్గాన్ని భగవంతుడు సాగనివ్వడు. ఏ నంగనాచి, ఇప్పటిదాకా చేసింది చాలేదా? ఎందుకే నీకంత స్వార్థం? ఆస్తి, పదవి అన్నీ నీ సొంతం చేసుకోవాలనే దుర్బుద్ధ. నా స్వర్ణ డార్లింగ్ ఎప్పుడో చెప్పింది, నేనే నమ్మలేదు. నానమ్మ, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? లేదా ఎవరైనా నీతో ఇలా మాట్లాడిస్తున్నారా? ఏయ్, నాతో ఎవరో ఎందుకు మాట్లాడిస్తారు? ఎవరో మాట్లాడిస్తే మాట్లాడేదానిలా కనిపిస్తున్నానా నేను? మంగా, నీకు పిచ్చి అంటగట్టే ప్రయత్నం వరకు బాగానే ఉంది. నువ్వెప్పుడైతే నిజం చెప్పడానికి రెడీ అయ్యావో అప్పుడు నీకు పిచ్చెక్కిందని హాస్పిటల్కి ఫోన్ చేసింది. ఎంత ఘటికురాలో చూసావా? నేనా పని చేయలేదు. నేను తేలుస్తా. ఎవరు ఫోన్ చేశారో ఇప్పుడే తేలుతుంది. ఇది మీ నంబరేనా? అవునండి, అది నా నెంబరే. ఇప్పుడేమంటావు? నో, నాకేం తెలీదు అమ్మమ్మ గారు. మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అమ్మమ్మ గారు, నాకేం తెలీదు. నార్మల్, నా మీద ప్రమాణం ఏంటి? నువ్వు అబద్ధాలు చెప్తే నువ్వు పోతావు మంగా. భాగీరథి, అర్థమైంది.
అరవాల్సింది అక్కడ, నన్ను కాదు. కట్టుకున్న దానికి పిచ్చి అంటగట్టి మౌనమునిలా ఉండి నా మీద ఎందుకు రంకెలు వేయటం? మంగా, నీకు పిచ్చి ముదిరిందే, అందుకే క్షణానికి ఓ రకంగా ప్రవర్తిస్తున్నావు. అయ్యో అమ్మమ్మ గారు, నన్ను నమ్మండి. నాకే పాపం తెలీదు. కావాలంటే నా భర్త మీద ప్రమాణం చేసి చెప్తాను. నీ దొంగ ప్రమాణాలు నమ్మడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. నువ్వు మాట్లాడుకో. ఆ, నా నోరు మోయించి మళ్ళీ మాయ చేద్దామని చూస్తున్నావా? అసలున్న మాయంతా నీ దగ్గరే ఉందనిపిస్తుంది. నువ్వు రాకముందు అమ్మమ్మ గారు బాగానే ఉన్నారు. నీ ప్రవేశంతోనే ఆవిడిలా మారిపోయారు. ప్లేటు ఫిరాయించాలని చూస్తున్నావా? ఏయ్, లేటు లేదు, కంచము లేదు. గ్రాని, నువ్వు మళ్ళీ వీళ్ళ మాయలో పడొద్దు. అది నీకే కాదు, ఈ సంస్థ కూడా చాలా నష్టం. గ్రాని, చాలే ఆపరా. ఇదిగో, మీరందరూ క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా వివరంగా రాయండి. విలేకరులందరికీ నమస్కారం. నమస్కరించి చెబుతున్నాను, దీని మాటలు నమ్మొద్దు. మతిస్థిమితం లేదు. దయచేసి మా ఫ్యామిలీ మ్యాటర్ని పబ్లిక్ ఇష్యూ చేయొద్దు. మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. అవునండి, ప్లీజ్ మా పరువు బజార్న పడేయద్దు. ఈ పరిస్థితులన్నీ త్వరలోనే కుదుట పడతాయి. మీ అందరికి అన్ని విషయాలు వివరంగా మేమే తెలియజేస్తాం. ప్లీజ్. డాక్టర్ గారు, ప్లీజ్ శ్రమ కలిగించినందుకు మన్నించండి. ప్లీజ్. అలా బతిమలాడుకోవాల్సిందే తప్ప నేనుండగా నీ ఆటలు సాగవు సీత. పదమ్మమ్మ. ఎక్కడికే? పదా పద అంటూ మళ్ళీ లోపలికి తీసుకెళ్తావా? నాకు పిచ్చి అంటూ ప్రచారం చేసిన వీళ్ళ మధ్య నేను ఒక క్షణం కూడా ఉండదలుచుకోలేదు. అదేంటి మంగా, ఇక్కడుండక ఎక్కడుంటావు? ఇక్కడే ఉంటే ఈ సీత నాకింత విషయం ఇచ్చి చంపినా చంపుతుంది. అమ్మమ్మ గారు, అది నిజమే. నన్ను గదిలో పెట్టి ఇప్పుడు మీకు పిచ్చి అన్నారు. తర్వాత వాళ్ళ పథకం పారలేదన్న పగతో అంత పని చేసినా చేస్తారమ్మమ్మా. స్వార్థం తలకెక్కినప్పుడు తన మన పర అని చూడరు. స్వర్ణ, ఏమిటి చేసిందంత చేసి ఇంకా దాని మీద అరుస్తున్నావు? నాలుక చీరేస్తాను. స్వర్ణ డార్లింగ్, పదవే. ఇంకా వీళ్ళ మొహం చూస్తూ నేను ఇక్కడ ఉండలేను. పదా. మనం వెళ్ళటం ఎందుకమ్మమ్మా, వాళ్ళనే వెళ్ళమందాం. మీ పుట్టింటి వాళ్ళ దగ్గర సొమ్మేం తీసుకొచ్చి కట్టలేదు ఈ ఇల్లు. అయినా అదేదో అంటే మనం ఎందుకు వెళ్ళడం, వాళ్ళనే వెళ్ళమందాం అంటావే? సిగ్గులేదు నీకు? ఆ ప్రశ్న మీకు మీరు వేసుకోవాల్సింది. ఎవరికి ఎంత సిగ్గుందో తెలుస్తుంది. స్వర్ణ, గ్రాని, ఇంకొకసారి దాని మీద చెయ్యేస్తే చంపి పారేస్తా. నువ్వన్నది నిజమే. తెలిసి తెలిసి శత్రువులతో ఉండటం మనకే నష్టం. పదమ్మమ్మ పోదాం. మనమే ఇల్లు వాకిలి లేనోళ్ళం కాదు. నువ్వు
నువ్వు నీ మునిమనవడికి కొనిచ్చిన విల్లా ఉందిగా అది నీదే. పద మనం అక్కడికి వెళ్దాం. ఆ గ్రానీని తీసుకెళ్ళడానికి వీల్లేదు. రై దాంతో చేతులు కలిపిన వాడివి, నా పదవి లాగేసిన దుర్మార్గుడివి, నువ్వెవడవరా నాతో మాట్లాడటానికి? స్వర్ణ, నువ్వు గాని అత్తయ్య గారిని తీసుకెళ్తే నీ కొడుకు నీకివ్వను. చాలా థ్యాంక్స్ అత్తయ్య. చిన్న పిల్లలాగా అమ్మమ్మని నేను చూసుకునేటప్పుడు వాణ్ణి చూసుకోవడం నాకు ఇబ్బందిగానే ఉంటుంది. తామరే పెంచండి. ఇదిగో పొరపాటును కూడా ఈ చిత్రాల సీతామహాలక్ష్మికి మాత్రం ఇవ్వద్దు. వస్తా. పిల్లోడు జాగ్రత్త. దీనికి కన్నబిడ్డే పనికిరాడు. ఇదంట గ్రానీని పసిపిల్లలా చూసుకుంటుందట. నీ అంతు తేల్చే రోజు త్వరలోనే వస్తుంది, అప్పుడు చెప్తా నీ సంగతి. హలో, మీరు కట్టుకున్న దాన్నే కాదన్నప్పుడు నేను కన్న కొడుకుని కాదనడంలో ఏం తప్పులేదు. ఎవరి అంతు ఎవరు తేలుస్తారో త్వరలోనే అమ్మమ్మ తేలుస్తుంది. ఏమమ్మా? ఆ వెళ్దాం పద పద, మంగా. వాళ్ళతో మాట్లాడేమిటి? పద. అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు. వెల్కమ్ వెల్కమ్ అమ్మమ్మ గారు. అమ్మమ్మ గారు అని పిలవకుండా ఆంటీ అని పిలవచ్చుగా. అలాగే అమ్మమ్మ. ఆ, మళ్ళీ అమ్మమ్మ అంటావు? ఆ, ఆ, అలాగే మంగ ఆంటీ. మంగా, ఆ? నా ఇల్లు అని అస్తమాను రొమ్ములు గుద్దుకునే ఆ రిటైర్డ్ జడ్జికి మంచి రిటార్ట్ ఇచ్చి నీ కొత్త సామ్రాజ్యానికి వచ్చావు మంగా. ఇది నీ సొంతం. ఇక్కడ నీకింక తిరుగులేదమ్మమ్మా. ఈ విల్లా మీద ఎవ్వరి పెత్తనం లేదు. ఇది నువ్వుగా నీ మునిమనవడికి కొనిచ్చిన విల్లా. ఇది నీదే అమ్మమ్మా. మహారాణిలా బతకచ్చు. నేనక్కడ ఉండనన్న వెంటనే ఈ విల్లా గుర్తు చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నా పరువు కాపాడావు. ఇప్పుడేమంటారో ఏం చేస్తారో చూస్తాను. ఇదిగో ఇక్కడికి గాని వాళ్ళొస్తే కాళ్ళు విరక్కొట్టడమే. చూడు భాగీరథి, ఆ స్వర్ణ, నువ్వు కూడా విను. నువ్వు కూడా విను. వాళ్ళు మళ్ళీ రాయబారానికి వచ్చినా మాట్లాడాలి అన్నా వీల్లేదు. మీరు కలవడానికి ఇష్టపట్టలేదు అని మొహమాటం లేకుండా చెప్పేయండి. గేట్ అవతల దాకా మెడబట్టి గెంటేయండి. ఇదిగో నేను మీకు పూర్తిగా పవర్స్ ఇస్తున్నాను. నువ్వేమంటావో ఏమనుకుంటావో అని ఆగేమని, అందుకే రానిచ్చామని. అలాంటి సమాధానాలు మీ ఇద్దరి నుంచి రాకూడదు. నన్ను కాదని, నా పెత్తనం కాదని వాళ్ళు ఎలా బతుకుతారో, నా పదవిలో అది కూర్చొని అది ఎలా వ్యాపారం చేస్తుందో నేను చూస్తాను. ఈ మంగమ్మతోనే చిత్తులాడతారా? నన్నే మోసం చేస్తారా? అమ్మా చెప్తా, నేనేమిటో తెలిసొచ్చేలా చేస్తా. తెలియజేసి శరణు అంటే క్షమిస్తావా? క్షమించడమా? హా, నో నో, వాళ్ళనా? ఈ జన్మలో జరగని పని. నా ఇల్లు నాది కాదన్నారు, నా పదవి నాది కాదన్నారు. ఇంకా వాళ్ళని క్షమించడం ఉండదు, కక్ష సాధించటమే. పిల్లకాకి అందరినీ కూడగట్టుకుని
నా కుర్చీకి ఎసరు పెడుతుందా? రాని రాని ఎసరు కాచి ఉడికిస్తాను. తప్పైంది అని జనం మధ్యలో ముక్కు నేలకు రాయిస్తాను. నా చెప్పులు నెత్తిన పెట్టుకుని 4 వీధుల్లో ఊరేగి తిరిగేలా చేస్తాను. ఇంకా జన్మలో నాకెదురు రాకుండా, నాకెదురు లేకుండా చేస్తాను. నాకెదురొస్తే దాని వ్యాపారం అంగుళం కూడా కదలదని తెలిసొచ్చేలా చేస్తాను. ఇంకా మాట్లాడితే అసలు వ్యాపారం కాదు, బతికే లేకుండా చేస్తాను. ఎదురు దెబ్బలకి తల వాచిపోయి నా నుంచి దూరంగా పారిపోవాలి. అయ్యో వాళ్ళ అండ ఉంది కదా అమ్మమ్మ. ఎవరే వాళ్ళు? ఆ సీతక చుక్కలు చూపిస్తే వాళ్ళు విలవిలలాడిపోతారు. మొంగో అంటూ ఆ ముసలాయన, గ్రాని అంటూ నీ మొగుడు పరిగెత్తుకుని రావాలి. మంగమ్మ పట్టుదలే వేరు. పగ పట్టిందంటే నాగుపామే పడగ మడిచి వెనక్కి తిరిగి పుట్టలో దాక్కుంటుంది. చాలా కాలానికి మంగమ్మ ఇంత పౌరుషంగా మాట్లాడిందంటే చాలా చాలా సంతోషంగా ఉంది. నాకైతే ఈ ఈవెంట్ ని నలుగురితో సెలబ్రేట్ చేసుకోవాలని, అమ్మమ్మతో ఆనందంగా గడపాలని ఉంది. నువ్వు ఓకే అంటే రేపే సెలబ్రేట్ చేసుకుందాం అమ్మమ్మ. ఆంటీ 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 అది కాదు, నేను ఓకే అంటున్నాను. ఎవరి ఏడుపులు లేని చోట నా మనవరాలి ఆనందం కోసం రేపు నేను పార్టీ ఇస్తున్నాను. సరేనా? మా మంచి అమ్మమ్మ. ఆంటీ అనవే. వాళ్ళు ఆంటీ అని పిలుస్తారు. నాకు నువ్వెప్పుడు అమ్మమ్మవే. సరేలే. రండి ఆంటీ గారు. పదండి పదండి. ఆ ఆంటీ అంటే ఎంత బాగుందో. అమ్మమ్మ గారు ఎందుకు ఇలా చేస్తున్నారు? అప్పటిదాకా బాగానే ఉన్నారు. ఆఖరి క్షణంలో మళ్ళీ మొదటికొచ్చి అసలు మనల్ని ఎందుకు తిట్టినట్టు నాకేం అర్థం కావడం లేదు. చిన్న మెదడులో పురుగు దూరినట్టుంది. అందుకనే వింత వింత చేష్టలు చేస్తుంది. రాణిని చూస్తుంటే కోపం వస్తుంది, జాలేస్తుంది, భయం కూడా కలుగుతోంది. భాగీరథి రాకముందు దాకా బాగానే ఉంది. భాగీరథి వచ్చింది, మార్పు వచ్చింది. అంటే భాగీరథి రాకకు గ్రానీ మార్పుకి సంబంధం ఉంది. తప్పు చేస్తున్నానని గ్రహించింది. తను పశ్చాత్తాపడింది. ప్రెస్ మీట్ పెట్టాలని తనే అంది. మనం మాట్లాడినంతసేపు బాగానే ఉంది. ఆ భాగీరథి ఎప్పుడైతే మంగ అందో వెంటనే మాట మార్చేసింది. అంటే ఆ భాగీరథి స్వర్ణలిద్దరూ మంగని భయపెడుతున్నారా, లేదా ఏదైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఏమో తాతయ్య గారు, ఆ రాక్షసులిద్దరూ ఏమైనా చేస్తారు. ఆ భాగీరథి సావసం పట్టి ఈ స్వర్ణ దుర్మార్గురాల్లాగా మారిపోయింది. ఎంత దుర్మార్గానికైనా వెనకడేలా లేదు. పద్ధతులను వదిలేసింది, బుద్ధులు పూర్తిగా మారిపోయాయి. ఏదో రహస్యం ఉంది. అది తెలుసుకోగలిగితే మనం నాన్నమ్మని మార్చగలుగుతాం. ఆ భాగీరథికి 4 తగిలిస్తే ఆ వాసంతి అరోరాల గొంతు మీద కత్తి పెట్టినా మొత్తం విషయం, వాళ్ళ రహస్యం తెలుస్తుంది. అవన్నీ ఏమొద్దు. ఎవరికి ఏ అనుమానం రాకుండా అసలు రహస్యం ఏంటో మనమే తెలుసుకుందాం. ఆ రాక్షసి అమ్మమ్మ గారిని ఏం చేస్తుందో అని భయంగా ఉంది. నాకు గుబులుగానే ఉందమ్మా. దాన్ని అలా చూసి తట్టుకోలేకపోతున్నాను. అర్జెంటుగా దాన్ని మంచి సైకియాట్రిస్ట్ చూపిస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది.